ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు తెలియచేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి ఈ పూట పరిశుద్ధ గ్రంథములో నుంచి మరి కీర్తన గ్రంథము 38వ కీర్తన 3వ వచనం, నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను, పాపమును బట్టి నా ఎముకలు స్వస్థత లేదు. ఈ వాక్యములో మనం గమనించినట్లయితే దేవుని సన్నిధిలో భక్తుడైనటువంటి దావీదు రాసినటువంటి కీర్తనలో ఏం కావాలి, ఏం అడుగుచున్నాడు మీరు గమనిస్తే, అయ్యా నీ దృష్టికి నేను పాపం చేశాను, నీ దృష్టికి నేను కోపాగ్ని వలన నా ఆరోగ్యము లేదు, నా శరీరములో నా ఎముకలలో ఏమాత్రము కూడా స్వస్థత లేదని చెప్తున్నమాట. కాబట్టి ఆయన స్వస్థపరచువాడు, ఆయన ఆరోగ్యం ఇచ్చేవాడు. ఈరోజు ఆయనకి లోబడకోకుండా కొందరు పాపములోనే ఉన్నారు, బలహీనతల్లోనే ఉన్నారు. అందువలన వారికి మరి దేవుని యొక్క స్వస్థత దూరమైపోయినట్లుగా రాయబడింది. ఇర్మియా గ్రంథంలో కూడా 17వ అధ్యాయము 14వ వచనంలో, యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందెదను, నన్ను రక్షించుము, నేను రక్షించబడుదును, నేను నిన్ను స్తోత్రించుటకు ఇవి నీవే కారణభూతుడువు. ఏమంటున్నాడు? స్వస్థపరచు, నేను స్వస్థపరచదను, నేను స్వస్థపడతా, నీవే నన్ను రక్షించు, నేను నిన్ను స్తోత్రించి నీవే ఆ స్తోత్రాలకు కారణభూతుడివి. ఈరోజు ప్రభువుని స్తోత్రించాలి. స్వస్థత ఆయన దగ్గరే ఉన్నది, రక్షణ ఆయన దగ్గరే ఉన్నది. ఆ లోకరక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తుని మనం ఎక్కడ దూరము కాక, ఎక్కడ ప్రభుని విడిచిపెట్టక, ఎక్కడ వ్యతిరేకమైనటువంటి తలంపులకు త్రోవ లేకుండా ప్రభుతో మనం చాలా జాగ్రత్తగా ఆత్మీయతలో కొనసాగించేటువంటి విషయం జాగ్రత్త కలిగి ఉండాలండి. ఎందుకంటే ఇజ్రాయేల్ ప్రజల గురించి యెషయా గ్రంథములో 30 అధ్యాయము 23వ వచనం, నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలను కావలసిన వాణ్ణి ఆయన ఇదిగో కుమ్మరించి భూమి రాబడి అయినను. ఇక్కడ మీరు గమనించిన అది విస్తరించబడినట్లుగా చేసినప్పుడు ఆ దినమున నీవు పశువులు విశాలమైన గడ్డి మేటులను మేయును అని చెప్తారు. ఇక్కడ భూమి మీద కావలసినదంతా కూడా ప్రభు సమకూరుస్తున్నాడు. కావలసినదంతా విస్తారముగా, ఆహారమే కానీ, ద్రవ్యమే కానీ, సమృద్ధే కానీ, సమస్తమే కానీ ఆయనలో సమస్తమును కూడా కలిగి ఉన్నాయి. ఈరోజు మనం గమనించినట్లయితే ఆ సర్వశక్తి కలిగిన దేవుని సన్నిధిలో ఈరోజు మనము ఆత్మ సంబంధమైన విషయములలో చాలా జాగ్రత్తగా మనము అనుసరించి నడుచుకునే విషయంలో జాగ్రత్త కలిగిన వారమై ఉండాలని వాక్యం చెప్తుంది. కొన్ని విషయాల్లో మీరు గమనించినట్లయితే దేవుని సన్నిధిలో లోబడలేనటువంటి పరిస్థితి, కొన్ని పరిస్థితులు చూడండి దేవునికి విధి విరోధముగా చేసే పరిస్థితి. అందుకనే ఏం కలుగుతుంటాయంట, సమృద్ధి అనేది ఉండదు, శరీరానికి ఆరోగ్యం ఉండదు, ఎముకలకు సత్తువ ఉండదు. కారణం ఏంటంటే దేవునితో మనం చేసేటువంటి తీర్మానాలు చాలా చాలా జాగ్రత్తగా మనం అనుసరించే వారముగా ఉండాలని దేవుని వాక్యం చెప్తున్నమాట. కాబట్టి ఇక్కడ కూడా రాయబడినటువంటి విషయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో మనం చాలా జాగ్రత్తగా ఆత్మీయతలో మనము జాగ్రత్తగా కాపాడుకునే వారముగా ఉండాలని వాక్యం చెప్తున్నాం. కాబట్టి దేవుని సన్నిధిలో రాయబడినటువంటి ఈ విషయంలో లూకా సువార్తలో 12వ అధ్యాయము 30వ వచనములో, ఈ లోకపు జనులు వీటిని గురించి వెతుకుచున్నారు, ఇవన్నీ కూడా మీకు కావలసినవని నీ తండ్రికి తెలుసు, పరమ తండ్రికి తెలుసు. సమస్తము ఏది అవసరమైనదో ప్రభుకు తెలుసు. కానీ ప్రభు దగ్గర ఏమున్నాయో నీకు తెలుసా? ఆ ప్రభులో పొందుకునే విధానం తెలుసా? ఆ ప్రభులో ఉన్న కార్యములు నువ్వు ఎలా చూడాలో, చవి చూడాలో తెలుసా?
చాలామంది జీవితంలో ఇది లేదండి. కాబట్టి కొందరు జీవితములు ఎలా ఉన్నాయంటే ఎండిన ఎముకల వలె స్వస్థత లేనటువంటి వారుగా కొందరు కనపడుతుంటారు. అందుకనే కీర్తన గ్రంథములో 121 కీర్తనలో దావీదు భక్తుడు అంటాడు, కొండల తట్టు నాకు కనులు నేను ఎత్తను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చునో ఆయన వైపే నా కనులెత్తుతాను. నువ్వెవరి వైపు చూస్తున్నావు? నువ్వు దేవుని వైపు చూడు, సర్వశక్తి కలిగిన దేవుని వైపు చూడు. దేవుని సన్నిధులను ఆశీర్వదించబడే ఫలాలు ఉన్నాయి, ఆయన వైపే చూడు. నీకు సహాయం ఆయన యొద్ద నుండే వచ్చునని రాయబడు. మరొక మాటలో 9వ అధ్యాయంలో లూకాసు వార్తలో 11వ వచనములో జనసమూహమును అది తెలుసుకొని ఆయనను వెంబడించింది. ఆయన వారిని చేర్చుకొని దేవుని రాజ్యమును గురించి వారితో మాట్లాడుచు స్వస్థత కావలసిన వారిని స్వస్థపరిచారు. ఎవరికి ఏది అవసరమై ఉన్నదో ప్రభు వారికి స్వస్థత ఇచ్చాడు. ఎందులో ఎప్పుడంట సమాజముగా ఆయన్ని వెంబడించినప్పుడు, దేవుడు మాటలకు చోటిచ్చినప్పుడు నీ హృదయములో, నీ ఆలోచనలో, నీ తలంపుల్లో ప్రభుకి చోటు. ప్రభు నీ మాట ఖచ్చితంగా అంగీకరిస్తాడు, నీ ప్రార్థన ఆలకిస్తాడు ఆయన. కాబట్టి ప్రభుకి నువ్వు చోటిచ్చినట్లయితే ఈరోజు ఈ మూలవాక్యములో కొందరు పాపం వలన ఆరోగ్యం కోల్పోతున్నారు, కొందరు పాపం వలన ఎముకలు క్షీణించిపోతున్నాయి, కొందరు పాపం వలన వాళ్ళకి సమృద్ధి కోల్పోతున్నారు, కొందరు పాపం వలన వాళ్ళకి కావలసినది ప్రభు వలన పొందుకోలేకపోతారు. అందుకనే సహాయం వచ్చే జీవము కలిగిన యేసు వైపు తిరుగు. వాక్యం చెప్తున్న మాట, సమాజముగా ఎప్పుడైతే యేసుని వెంబడించారో వారికి కావలసినదంతా ప్రభు దగ్గర ఉన్నది, అది పొందుకున్నారు, అది కనులారా చూశారు. నీ జీవితంలో ముందెన్నడూ లేని అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు ప్రభులో ఉన్నాయి. కాబట్టి మనుషుల మాటలు కాదు, ఇది జీవము కలిగిన దేవుని వాక్యపు మాటల్లో నీవు ఆత్మ సంబంధముగా దేవుని సన్నిధిలో సరిచేసుకో. అన్ని విషయాల్లో దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించి సమృద్ధిగా, ఆరోగ్యముగా, ఆత్మ సంబంధముగా దేవుడు నిన్ను నిలబెట్టి ఆయన కృపలో నిన్ను స్థిరపరచునుగాక. ఆమె ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మీ కృప, దయ, సంకల్పమును బట్టి ఇచ్చినటువంటి మాకిచ్చిన ఈ పరమ యెరూషలేము ప్రార్థన పరిచర్య, నిత్యకృప అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని మీ చేతుల్లో సమర్పిస్తాం. వారిని, వారి కుటుంబాన్ని తిరిగి నాయన వారిని ఆశీర్వదించి దీవించి అధికమైన మేలు, అధికమైన కృపతో నింపి సహాయం చేసి సమస్తమును మీకు అప్పగిస్తాం. మీరే కార్యములు జరిగించు. ఘనత, మహిమ, ప్రభావాలు మీకే పొందుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును. ఆమేన్.